is visible. One second. Yeah. కంప్లీట్ చేసేద్దాం. nav bar అనే ఒక ఆప్షన్ని ఇంట్రడ్యూస్ చేసుకోవడం అనేది జరిగింది. అంటే ఇదంతా మనం నేర్చుకోవాలి అంటే ఒకేసారి నేర్చుకోలేము కాబట్టి వీటిలో ఉన్న డిఫరెంట్ థింగ్స్ అన్నిటిని కూడా ఎలా చేస్తాము అనేది మన యొక్క ఎజెండా ద్వారా నేర్చుకున్నాం. ఏమేమి నేర్చుకున్నామంటే బూట్స్ట్రాప్లో కాంపోనెంట్స్ అనే భాగంలో nav బార్ అనేది ఎలా సెట్ చేస్తాం అంటే నాకు ఇంకా తెలియదు. బూట్స్ట్రాప్లో nav బార్ అంటే ఏంటిది, దాన్ని ఎలా సెట్ చేస్తామనేది నేర్చుకుందాం. అలానే మళ్ళీ ఏం చేసామంటే HTML ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి. ఈ HTML ఎలిమెంట్స్లోనే చాలా ఉన్నాయి. వాటిల్లోనే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటి, ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటిది అనేది ఒక్కసారి నేర్చుకుందాం ఈరోజు సెషన్లో. అలానే ఇంకా ఏం నేర్చుకుంటామంటే ఈరోజు సెషన్లో సిఎస్ఎస్లో ఉన్న బాక్స్ ప్రాపర్టీస్ ఉన్నాయి. అంటే సిఎస్ఎస్ బాక్స్ ప్రాపర్టీస్ అంటే మీ అందరికీ తెలుసు, హైట్, విడ్త్ అండ్ బోర్డరు, మార్జిన్ అండ్ ప్యాడింగ్ అనేసి. మనం ఆల్రెడీ మార్జిన్ గురించి చాలా రకాల వెరైటీస్ నేర్చుకున్నాం. ఈరోజు ఇంకోటి ఏం చేద్దామంటే మార్జిన్లోనే ఇంకో వెరైటీ ఆఫ్ ప్రాపర్టీ అనేది ఉందన్నమాట. అది ఏంటిది అనేది ఈరోజు సెషన్లో మనం నేర్చుకోవడం అనేది జరుగుతుందన్నమాట. ఓకేనా? ఓకే. మనం ఈరోజు సెషన్లో ఏం నేర్చుకుంటున్నామంటే ఒక వెబ్సైట్లో నావిగేషన్ బార్స్ని ఎలా సెట్ చేస్తారు అనేది ఈరోజు సెషన్లో నేర్చుకుందాం. ఒక వెబ్సైట్లో ఏం చేయాలి, నావిగేషన్ బార్, నావిగేషన్ షార్ట్ ఫామ్లో ఏమంటారంటే nav బార్ అంటారు. అంటే ఒక వెబ్సైట్కి నావిగేషన్ బార్స్ని ఎలా సెట్ చేస్తాము అనేది ఒకసారి చూద్దాం. యా, ఈ ఎగ్జాంపుల్ కనుక చూసారనుకో నావిగేషన్ బార్ అంటే ఏంటిది అనేది ఆల్రెడీ మీ అందరికీ చెప్పాను కాబట్టి ఈ ఒక్కసారి నావిగేషన్ బార్ గురించి చెప్పేసేసి ఫాస్ట్గా టాస్క్ కంప్లీట్ చేసేస్తాను. ఏంటిది అంటే మన క్రోమ్లోకి వెళ్ళాను, ఏదైనా ఒక వెబ్సైట్ ఓపెన్ చేయి, నావిగేషన్ బార్ అంటే ఒక జీమెయిల్ అనేది చూశాను. ఈ వెబ్సైట్లో కనుక టాప్ పొజిషన్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్లో కానీ కొన్ని 3 గీతలతో ఉన్న ఒక కాలాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్నాయి చూడు, ఇక్కడ టాప్ లెఫ్ట్ కార్నర్లో నాకు ఒకటి కనపడుతుంది. ఏం కనపడుతుంది, ఏం కనపడుతుంది మీకు ఇక్కడ? వసంత, ఏం కనపడుతుంది ఇక్కడ నీకు? జీమెయిల్కి లెఫ్ట్ సైడ్లో ఏం కనపడుతుంది? సతీష్, ఏమైనా కనపడుతుందా? 3 గీతలతో ఒక కాలం అనేది కనపడిందా? ఈ కాలాన్ని క్లిక్ చేస్తే ఏమైందో చూడు. అంటే ఈ కాలాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తాం. అంటే nav బార్ అంటే ఏంటంటే 90% ఆఫ్ ద మనం వెబ్సైట్స్ని మనం బిల్డ్ చేసేటప్పుడు ఆ వెబ్సైట్లో మనం ఏం చేస్తామంటే టాప్ లెఫ్ట్ సైడ్ కానీ టాప్ రైట్ సైడ్లో కానీ మనం ఏం చేస్తామంటే ఇలా 3 గీతలతో ఉన్న ఒక ఐకాన్ ఏం చేస్తామంటే సెట్ చేస్తాం అనమాట. దీనిని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తాం. ఈ అంటే అర్థమైందా నావిగేషన్ బార్ అంటే? ఓకే. ఇక్కడ కనుక మీరు చూసారనుకో మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉంటాయని మీ అందరికీ తెలుసు. ఎన్ని రకాల డివైజెస్ ఉంటాయంటే 5 టైర్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయని మీ అందరం కూడా ఆల్రెడీ ఫర్దర్ సెషన్స్లో ఏం చేసామంటే నేర్చుకున్నాం. ఇప్పుడు కనుక మీరు కనుక స్క్రీన్ మీద చూస్తుంటే ఆ స్క్రీన్ మీద చూపించిన వెబ్సైట్ ఏది రిప్రజెంట్ చేస్తుందంటే ఎక్స్ స్మాల్ డివైజెస్ కనుక అయితే దాంట్లో మన యొక్క వెబ్సైట్ ఎలా ఓపెన్ అవుతుందంటే స్క్రీన్ మీద చూపించినట్లు కనపడుతుంది. ఈ స్క్రీన్ మీద చూపించిన వెబ్సైట్లో కనుక చూస్తే టాప్ సైడ్ కనుక మనం గమనించామనుకో టాప్ సైడ్ రైట్ కార్నర్లో కనుక గమనించామనుకో ఏముందంటే ఒక 3 గీతలతో ఒక మెనూ అనేది ఉంది. ఈ మెనూ ఐకాన్ని కనుక మనం క్లిక్ చేసామనుకో క్లిక్ చేయగానే ఏమైందంటే దాంట్లో హోమ్ అని, అబౌట్ మీ అని, ప్రాజెక్ట్స్ అని, టెస్టిమోనియల్స్ అనేసి
టెస్టిమోనియల్స్ అనేసి కొన్ని ఆప్షన్స్ అనేవి కనపడ్డాయి. అంటే మనం ఒక వెబ్సైట్లో ఉన్న టాప్ సైడ్, ఒక వెబ్సైట్ యొక్క టాప్ పొజిషన్లో లెఫ్ట్ సైడ్ కానీ రైట్ సైడ్ కానీ ఇలా 3 గీతలతో ఉన్న బటన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అని పిలుస్తాం. ఈ నావిగేషన్ బార్ని ఎక్స్ప్లోర్ చేయగల ఏమైందంటే, మ్యాక్సిమైజ్ చేయగల ఏమైందంటే దానిలో కొన్ని ఆప్షన్స్ అనేవి ఉంటాయి. ఆప్షన్స్ని క్లిక్ చేసామనుకో ఏమవుతుందంటే విత్ ఇన్ ద సేమ్ పేజీలోనే ఆ ఆప్షన్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది ఓపెన్ అవ్వడం కానీ, లేదా అనదర్ రిసోర్స్ అంటే వేరొక ట్యాబ్లో ఈ ఆప్షన్కి సంబంధించిన రిసోర్స్ కానీ డాక్యుమెంటేషన్ కానీ ఓపెన్ అయ్యేటట్లు సెట్ చేయడానికి మనం ఏం చేస్తామంటే ఒక వెబ్సైట్లో నావిగేషన్ బార్ అనే దాన్ని యూజ్ చేస్తాం అనమాట. అంటే మీ అందరికి ఇప్పుడు అర్థమైన నావిగేషన్ బార్ అంటే ఏదైనా ఒక వెబ్సైట్లో టాప్ సైడ్లో, టాప్ లెఫ్ట్ సైడ్లో కానీ టాప్ రైట్ సైడ్లో కానీ ఇలా 3 గీతలతో ఉండే ఒక ఐకాన్ ఆర్ ఒక బటన్ సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావిగేషన్ బార్ అంటాం. ఈ నావిగేషన్ బార్ని ఎక్స్ప్లోర్ చేయగానే దాంట్లో ఏముంటాయంటే మల్టిపుల్ ఆప్షన్స్ ఉండేటట్లు సెట్ చేస్తాం. ఆ ఆప్షన్స్ని మనం క్లిక్ చేయగానే ఏం కావాలంటే ఆ ఆప్షన్కి సంబంధించిన డాక్యుమెంటేషన్ అనేది విత్ ఇన్ ద సేమ్ పేజీలో కానీ లేదా అదర్ రిసోర్సెస్లో కానీ ఓపెన్ అయ్యేటట్లు మనం అరేంజ్ చేయడాన్ని ఏమంటారంటే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దీన్ని నావిగేషన్ బార్స్ అని పిలుస్తారు. అంటే మీరు ఇక్కడ చూసిన స్క్రీన్ మీద కనుక చూస్తే ఈ నావిగేషన్ బార్ అనేది ఎక్స్ట్రా స్మాల్ డివైజెస్లో అయితే ఇలా కనపడుతుంది. అలానే మీడియం డివైజెస్లో అయితే ఎలా కనపడుతుంది అంటే సేమ్ ఇక్కడ చూసిన పీపీటీలో ఎలా అయితే మీకు కనపడుతుందో అలా అనేది కనపడడం అనేది జరుగుతుంది. అలానే లార్జ్ డివైజెస్, లార్జ్ డివైజెస్లో కనుక ఎలా కనపడుతుందో చూసామనుకో మీకు ఎలా కనపడుతుందంటే ఈ టైప్లో వెబ్సైట్లో అనేది కనపడుతుంది. అంటే ఏమైంది, మీడియం, స్మాల్ డివైజెస్లో చూస్తే ఏమైంది, బటన్స్ అన్నీ కూడా ఏమైనాయి చూడు, ఆ నావ్ బార్ లోపల ఉన్న బటన్స్ అన్నీ కూడా మినిమైజ్ అయ్యి ఉన్నాయి. అదే లార్జ్ డివైజెస్ కనుక మనం చూసామనుకో దాంట్లో ఉన్న ఆప్షన్స్ అన్నీ ఏమైనాయి అంటే ఇలా స్క్రీన్ మీదే ఎక్స్ప్లోర్ అయ్యి కనపడ్డాయి. అంటే లార్జ్ డివైస్లో అయితే ఇలా కనపడాలి, స్మాల్ డివైస్లో అయితే అలా ఎలా సెట్ చేస్తాము అనేది మనం ఏం చేస్తామంటే రెస్పాన్సివ్ లేఅవుట్స్ అనేవి చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే అచీవ్ అనేది చేస్తాం అనమాట. ఓకేనా? ఇదంతా కూడా మనం ఏం చేస్తామంటే ఈ రోజు సెషన్లో మనం ఏం చేద్దామంటే ఒక నావ్ బార్ని ఒక వెబ్సైట్కి సెట్ చేయాలి. అలా సెట్ చేసేటప్పుడు రిక్వైర్మెంట్ ఏంది, మీడియం డివైస్ లోపల ఉన్నటన్నిట్లో ఏం చేయాలంటే ఆ నావ్ బార్ ఆప్షన్ని క్లిక్ చేయగల ఐకాన్ని దాంట్లో కొన్ని ఆప్షన్స్ అనేది ఎక్స్ప్లోర్ అయ్యేటట్లు ఉంచాలి. అదే లార్జ్ కానీ లార్జ్ డివైజెస్ కనుక మనం వాడుతున్నాం అనుకో దానిలో అయితే ఏం కావాలంటే దాంట్లో ఉండే ఎక్స్ప్లోర్ అయ్యే వార్డ్స్ అన్ని ఏమవ్వాలి అంటే ఆ వెబ్సైట్ యొక్క రైట్ కార్నర్లో కనపడేటట్లు డిస్ప్లే చేయాలన్నమాట. ఇలా చేయడం అనేది ఈ రోజు మనం చేసే టాస్క్ అనమాట. ఓకేనా? ఓకే. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం అనుకున్నాం. ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే మీ దగ్గర ఉన్న ఏ ఫుడ్ డెలివరీ చేసే వెబ్సైట్ అయినా సరే మనం గమనించామనుకో ఆ వెబ్సైట్లో కనుక చూస్తే ఏమైందంటే ఒక 3 గీతలతో ఒక ఐకాన్ అనేది ఉంటుంది. ఆ ఐకాన్ అనేది ఎలా ఉంటుందంటే టాప్ రైట్ సైడ్లో కానీ లెఫ్ట్ సైడ్లో కానీ ఉంటుంది. ఇలాంటి ఐకాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తాం. అదే లార్జ్ డివైజెస్లో చూస్తే ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుందన్నమాట. ఓకే గారు, అంటే ఇప్పుడు మీ అందరికీ అర్థమైపోయిందా నావ్ బార్ అంటే ఏందనేది? అంటే మనం ఈరోజు మన సెషన్లో ఏం చేస్తున్నాం అంటే ఇలా ఒక వెబ్సైట్లో మనం ఏం చేస్తాం అంటే నావిగేషన్ బార్ని ఎలా సెట్ చేస్తాము అనేది ఈ రోజు సెషన్లో మనం నేర్చుకుందాం. ఆల్రెడీ ఎలా సెట్ చేయాలో మనందరికీ తెలుసు కాబట్టి ఒక్కసారి ఇక్కడ ఉన్న పీపీటీ కాకుండా డైరెక్ట్గా మనం వెళ్ళేసేసి ఒకసారి చేసేద్దాం. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? లేకపోతే అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఓకే, దెర్ ఇస్ నో డౌట్. సో ఇప్పుడు మనం ఒక నావిగేషన్ బార్ అనేది ఒక వెబ్సైట్కి సెట్ చేయాలంటే ఏం చేయాలి అంటే ఫస్ట్ మనము మన యొక్క బ్రౌజర్లోకి వెళ్ళేసి getbootstrap.com అనే ఒక వెబ్సైట్ని ఓపెన్ చేయాలి. ఓపెన్ చేసిన తర్వాత ఏం చేయాలంటే ఈ వెబ్సైట్ యొక్క టాప్ రైట్ కార్నర్లో వర్షన్ అనేది ఉంటుంది. ఆ వర్షన్ అనేది మనం ఏం చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చేంజ్ అనేది చేయాలి. అలా చేంజ్ చేయాలంటే ఈ వర్షన్ అనే ఆప్షన్ దగ్గర క్లిక్ చేస్తే డిఫరెంట్ వర్షన్స్ అనేవి మనకు కనపడతాయి. దాంట్లో మనం ఏ వర్షన్ యూజ్ చేయాలి అంటే 4.5 అనే వర్షన్ని నేర్చుకుందాం. 4.5 తర్వాత 4.6 తర్వాత 5th వర్షన్, ఇలా ఒక్కొక్కటి నేర్చుకుందాం. మనం ఇంకా బిగినర్స్మే కాబట్టి 4.5 అనేది నేర్చుకోవడం అనేది ట్రై చేద్దాం ఫస్ట్ ఆఫ్ ఆల్.
తర్వాత మనం ఏం చేయాలంటే ఇలా వర్షన్ అనేది క్లిక్ చేయగలిగిన నాకు ఏమైందంటే ఈ టాప్ రైట్ కార్నర్లో ఏమైందంటే V4.5 అని వచ్చేసింది. అంటే మన వర్షన్ 4.5 అనే వెబ్సైట్లోనే ఉన్నామనేసి అర్థమైపోయింది. తర్వాత మనం ఏం చేయాలి అంటే ఇక్కడే గనక చూస్తే టాప్ లెఫ్ట్ కార్నర్లో ఇదే వెబ్సైట్లో గనక చూస్తే టాప్ లెఫ్ట్ సైడ్ గనక చూస్తే ఈ డాక్యుమెంటేషన్ అనే కాలం కింద గనక చూస్తే సెట్ ఆఫ్ ద ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు కనపడతా ఉన్నాయి. అంటే మల్టిపుల్ ఆప్షన్స్తో ఒక ఒక స్లైడ్ అనేది కనపడుతుంది. అంటే మల్టిపుల్ ఆప్షన్స్తో ఉన్న ఐకాన్స్ అనేవి ఇక్కడ లెఫ్ట్ సైడ్ గనక వెబ్సైట్లో గనక చూస్తే ఉన్నాయి. దీంట్లో మనం ఏం చేయాలనుకుంటున్నాం అంటే నావ్ బార్ అనేది సెట్ చేయాలి. ఆ నావ్ బార్ అనేది సెట్ చేయాలి అంటే ఒక వెబ్సైట్కి మనం ఎక్కడికి వెళ్ళాలంటే ఇక్కడ ఉన్న కాంపోనెంట్స్ అనే కాలాన్ని క్లిక్ చేయాలి. ఆ కాంపోనెంట్స్ అనే కాలాన్ని క్లిక్ చేయగానే ఈ కాంపోనెంట్స్ లోపల ఏమని అంటే మల్టిపుల్ ఇన్స్ట్రక్షన్స్తో కూడిన ఐకాన్స్ అనేవి కనపడుతుంది. ఈ ఐకాన్స్లో మనం ఏం చేయాలి అంటే నావ్ బార్ అనే ఆప్షన్ ఎక్కడ ఉందో చూసుకోవాలి. ఆ ఆప్షన్ దగ్గరికి వెళ్ళి దాన్ని క్లిక్ చేయాలి. క్లిక్ చేసిన తర్వాత మనం ఏం చేయాలంటే రైట్ సైడ్కి వస్తే నావ్ బార్కి సంబంధించిన డిస్క్రిప్షన్ ఉన్న లైన్స్ అనేవి మనం చూస్తూ ఉంటాం. ఆ లైన్స్లో ఎక్కడికి వెళ్ళాలంటే హౌ ఇట్ వర్క్స్ అనేది మనకు అనవసరం. సపోర్టెడ్ కంటెంట్ అనే కాలం అనేది ఉంది, అది మనకు అనవసరం. నావ్ బార్ అని సంబంధించింది ఏదో ఉంది, అది మనకు అనవసరం. బ్రాండ్ అనే ఆప్షన్ ఉంది, అది కూడా మనకు అనవసరం. బూస్ట్ ట్రాప్ అనే ఆప్షన్ ఉంది, అది కూడా అనవసరం. నావ్ అనే ఆప్షన్ ఉంది, అది కూడా మనకు అనవసరం. ఆ నావ్ తర్వాత ఏముందంటే అండ్ బికాస్ వీ యూజ్ ద క్లాసెస్ ఫర్ అవర్ నావ్స్ యూ కెన్ అవాయిడ్ ద లిస్ట్ బేస్డ్ ద అప్రోచ్ ఎంటైర్లీ ఇఫ్ యూ లైక్ ఇట్ అనే కాలం ఉంది చూడు. ఈ కాలం కింద ఉన్న నావ్ బార్ అనే ఆప్షన్ ఉన్న నావ్ బార్ అనే ఆప్షన్ ఉన్న కంటెంట్ అనేది మనకి డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఈ కంటెంట్ దగ్గర ఉన్న కోడ్ అంతా కూడా మనం ఏం చేయాలంటే ఈ కంటెంట్ ఉన్న పేజీలో టాప్ రైట్ సైడ్లో కనుక చూస్తే కాపీ అనే ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ ఉన్న కాపీ అనే ఆప్షన్ మనం ఏం చేయాలంటే క్లిక్ చేసుకోవాలి. అంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఉన్న ఎంటైర్ ద కోడ్ మొత్తం కూడా ఏమైంది అంటే కాపీ అవ్వడం అనేది జరిగింది. ఈ కాపీ అయిన కంటెంట్ మొత్తాన్ని మనం ఏం చేసుకోవాలంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి మనం ఏం చేయాలి అంటే హెడ్ అనే భాగం బాడీ అనే భాగం ఎక్కడైతే ఉందో ఆ బాడీ అనే భాగంలో తీసేసి మనం కాపీ చేసుకున్న మొత్తాన్ని ఏం చేయాలంటే పేస్ట్ చేసేసేయాలి. పేస్ట్ చేసేసిన తర్వాత మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే కరెక్ట్గా స్పేసింగ్ అనేది చేయాలి. చేసేసిన తర్వాత ఏం చేయాలో చూద్దాం. యాక్చువల్లీ ఇదంతా కూడా దేన్ని యూజ్ చేస్తున్నాము, బూస్ట్ ట్రాప్లో యూజ్ చేస్తున్నాం. అంటే బూస్ట్ ట్రాప్కి సంబంధించిన కోడ్ను కూడా మనం ఏం చేయాలంటే ఈ HTMLలో లోడ్ చేసుకున్నప్పుడు మాత్రమే ఈ నావిగేషన్ బార్ అనేది ఏమవుతుందంటే మన యొక్క వెబ్సైట్కి అప్లై అవుతుంది. కావాలంటే చెక్ చేయ ఒకసారి. నీకు ఇక్కడ ఏమి నావిగేషన్ బార్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం ఏం చేసామంటే మనం బూస్ట్ ట్రాప్లో ఉన్న కోడ్ని అయితే కాపీ చేసుకున్నామే కానీ ఈ బూస్ట్ ట్రాప్తో రీయూజబుల్ చేయాలి అంటే ఈ నావిగేషన్ బార్ అనేది బూస్ట్ ట్రాప్లో ఆల్రెడీ ఏమైందంటే ప్రీ డిఫైన్డ్ అయి ఉంది. ఆ ప్రీ డిఫైన్డ్ అయిన దాన్ని రీయూజ్ చేసుకోవాలంటే బూస్ట్ ట్రాప్కి సంబంధించిన బూస్ట్ ట్రాప్ CDNని లోడ్ చేసుకోవాలి. అది లోడ్ చేసామా హెడ్ అనే భాగంలో చెయ్యలేదు. అందుకని ఏమైందంటే నా వెబ్సైట్కి ఈ నావ్ బార్ అనేది అప్లై కాలేదు. అందుకని నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే నావ్ బార్ అప్లై కావాలి కాబట్టి నా దగ్గర ఉన్న బూస్ట్ ట్రాప్కి సంబంధించిన కోడ్ ఎక్కడుందో చూసుకున్నాను. ఆ బూస్ట్ ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కాపీ చేసేసుకొని నేనేం చేశానంటే మన యొక్క కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసేసి హెడ్ అనే కాలం ఎక్కడైతే ఉందో అక్కడ ఆ బూస్ట్ ట్రాప్కి సంబంధించిన కోడ్ అంతా కూడా లోడ్ చేశాను. ఇలా లోడ్ చేయడాన్ని సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఏమని పిలుస్తారంటే బూస్ట్ ట్రాప్ CDN అని పిలుస్తాం. అలా బూస్ట్ ట్రాప్ CDNని లోడ్ చేసిన తర్వాత ఇక్కడన్న రన్ అనే కోడ్ ఉంది. దీన్ని ఏం చేశానంటే ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు కనుక చూస్తే చూడు నీకేమొచ్చిందో ఒక నావ్ బార్ అనే ఒక హెడ్డింగ్ వచ్చింది. టాప్ రైట్ సైడ్ కనుక చూస్తే నాకేమొచ్చిందో చూడు ఒక 3 గీతలతో ఉన్న ఒక కాలం అనేది వచ్చేసింది. ఈ 3 గీతలతో ఉన్న కాలంని ఏమంటారంటే హైంబర్గర్ ఐకాన్ అని పిలుస్తారన్నమాట. ఏమంటారు? హైంబర్గర్ ఐకాన్ అని పిలుస్తారన్నమాట. తెలియాలి. మన సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో ఉన్నప్పుడు అక్కడ 3 గీతలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ కెన్ గో అండ్ క్లిక్ త్రీ లైన్స్ ఆఫ్ ద ఆప్షన్ అని అన్నాం అనుకో, వాళ్ళు ఏం చెప్తారంటే ఎవరమ్మ మందే అని అంటారనమాట. అందుకని మనం ఏం చేయాలంటే మనం మదర్ టంగ్లో అర్థం చేసుకోవాలి. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో దాన్ని దేంతో అయితే పిలుస్తారో అదే నేమ్తో మనం పిలవడం అనేది నేర్చుకోవాలన్నమాట.
అలా నేర్చుకున్నప్పుడు ఏమవుతుంది అంటే మనకు సబ్జెక్టు ఉంది అనేసి అవతల వాళ్ళు ఏం చేస్తారంటే మనం గుర్తిస్తారన్నమాట. అందుకోసం మీరేం చేస్తారంటే ఏవైతే క్రిటికల్ వర్డ్స్ చెప్తున్నానో వాటన్నిటిని నీట్గా నోట్ చేసేసుకొని గుర్తుపెట్టుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా? ఓకే డన్. ఈ హైంబర్గర్ ఐకాన్ని నేను క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే చూడండి ఏమొచ్చిందో, నాకు దాంట్లో మల్టిపుల్ ఆప్షన్స్ అనేవి వచ్చింది. ఏంటిది? హోమ్ అని, ఫీచర్ అని, ప్రైజింగ్ అని, డిజేబుల్ అనే ఆప్షన్ వచ్చిందా? అంటే ఇలాంటి మన వెబ్సైట్కి ఇలాంటి ఆప్షన్స్తో ఉండే ఒక హైంబర్గర్ ఐకాన్ని సెట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారన్నమాట. మళ్ళీ దీన్ని క్లిక్ చేశాను చూడు, ఏమైంది? మినిమైజ్ అయింది. క్లిక్ చేస్తే మ్యాక్సిమైజ్, మళ్ళీ క్లిక్ చేస్తే మినిమైజ్. అంటే ఒక వెబ్సైట్లో మనకు కావాల్సిన ఇన్స్ట్రక్షన్స్ని ఇలా మ్యాక్సిమైజ్ చేసినప్పుడు మినిమైజ్ చేయడానికి ఆ ఆప్షన్స్ని ఇండికేట్ చేయడాన్ని ఏమంటారంటే నావ్ బార్ అని పిలుస్తారు. ఈ నావ్ బార్ అనేది మన దగ్గర వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ ఉన్నాయి. ఆ వైడ్ వెరైటీ ఆఫ్ డివైజెస్ని మనం ఎన్ని పార్ట్స్గా స్ప్లిట్ చేసాము? 5 రెస్పాన్సివ్ పాయింట్స్గా స్ప్లిట్ చేసాం. వాటిల్లో ఒక్కొక్క డివైస్లో ఎలా కనపడుతుందో చూద్దాం. నా దగ్గర ఉన్న ఫస్ట్ డివైస్ ఏంది? ఎక్స్ స్మాల్ అనే డివైస్. దాంట్లో ఎలా కనపడుతుందో చూడాలి అంటే ఇక్కడ ఉన్న మన కోడ్ ప్లే గ్రౌండ్ సర్వర్ దగ్గరికి వెళ్ళి సెట్టింగ్ అనే ఆప్షన్ని క్లిక్ చేసేసి దాంట్లో ఎక్స్ట్రా స్మాల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసేసి ప్రివ్యూ అనేది చేసేసామనుకో, అంటే మన దగ్గర ఉన్న డివైస్ ఏం కనపడుతుందంటే ఎక్స్ట్రా స్మాల్ డివైస్కి సంబంధించిన స్క్రీన్ అనేది ఓపెన్ అవుతుంది. దాంట్లో నావ్ బార్ అనేది చూడు ఎలా ఉందో ఇలా కనపడుతుంది అనమాట. మీ దగ్గర ఉన్న డివైస్ ఎక్స్ట్రా స్మాల్ డివైస్ అయితే ఇలా కనపడుతుంది, తక్కువ విడ్త్ ఉన్న డివైస్ అయితే. అదే కొంచెం విడ్త్ కొంచెం ఎక్కువగా ఉంటే దాన్ని ఏమంటారంటే స్మాల్ డివైస్ అంటాం. ఆ స్మాల్ డివైస్ని క్లిక్ చేసేసి ప్రివ్యూ చేశాను అంటే ఆ స్మాల్ డివైస్లో అయితే ఎట్లా ఉంటుందంటే ఇలా కనపడుతుంది. మన దగ్గర ఉన్న డివైస్ యొక్క విడ్త్ ఎక్కువగా ఉంటే దాన్ని ట్యాబ్ అంటారు. ఈ నావ్ బార్ అనేది ట్యాబ్లో ఎలా కనపడుతుందంటే ఇలా కనపడుతుంది అనమాట. ఓకేనా? అదే మన దగ్గర ఉన్నది డెస్క్టాప్ అనే కంప్యూటర్ అనుకో, దాంట్లో ఎలా ఉంటుందంటే లార్జ్ అనే ఐకాన్ మీద క్లిక్ చేస్తే ఈ డెస్క్టాప్లో ఇలా కనపడుతుంది అనమాట. అదే మన దగ్గర ఉన్న డివైస్ అనేది పెద్ద ఎల్ఈడి టీవీ అనుకో, అప్పుడు మనకి ఎలా కనపడుతుందంటే ఇలా కనపడుతుంది అనమాట. ఓకేనా? అంటే మన దగ్గర ఉన్న డివైస్ యొక్క విడ్త్ ఆధారంగా చేసుకొని ఒక్కొక్క డివైస్లో అది ఎలా కనపడింది అంటే ఒక్కొక్కలా కనపడడం అనేది జరిగింది అనమాట. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఇక్కడ దాకా సెట్ చేయడంలో అందరికీ అర్థమైనట్టేనా? ఇంకేమన్నా మళ్ళీ చెప్పాలా? అంటే ఈ పీపీటీ మొత్తం కూడా చెప్పేసాను. ఏమన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. మళ్ళీ ఎందుకంటే ఇవన్నీ హార్డ్ కంటెంట్స్ అనమాట. ఇవన్నీ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో రెగ్యులర్గా వాడే కంటెంట్స్ అనమాట. నేను కూడా ప్రతిరోజు టాస్క్లో ఇలా చేస్తాను. అప్పుడు మన అవుట్పుట్ అనేది ఇలా కనపడుతుంది అనమాట. ఓకేనా? ఇంకేమన్నా డౌట్స్ ఉన్నాయి? ఎవరికన్నా డౌట్స్ ఉంటే చెప్పండి. ఎందుకంటే ఈ రోజు నుండి చెప్పే ప్రతి సెషన్ అనేది మనకి కొంచెం టఫ్గా ఉన్న సిచ్యువేషన్స్ అనమాట. ఇంకంటే ఏం లేదు, ఈ మంత్లో ఒక 10 క్లాసెస్ కనుక చెప్పానంటే రెస్పాన్సివ్ వెబ్సైట్స్ అనేవి కూడా కంప్లీట్ అయిపోతాయి అనమాట. 10 to 12 క్లాసెస్ చెప్తే. అందుకని మనం చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలన్నమాట, అయిపోవస్తున్నాయి కాబట్టి. ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? ఓకే, థ్యాంక్ యూ. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అనేది ఏందో చూద్దాం. యా, మన దగ్గర వచ్చిన అవుట్పుట్ కనుక చూస్తే ఏమైందో చూడు. ఎక్స్ స్మాల్ డివైజెస్ కనుక చూసామనుకో, ఆ 3 గీతలు క్లిక్ చేయగల నాకేమైంది, అక్కడ పక్కన ఆప్షన్స్ అన్ని ఇలా ఎక్స్ప్లోర్ అయిపోయింది. ఓకేనా? ఇలా ఎక్స్ప్లోర్ అయిపోయింది, అంతేనా? సో యాక్చువల్గా చూస్తే మన కోడ్ని ఒక్కసారి గమనిద్దాం. అసలు ఇది ఏ టైప్ ఆఫ్ కోడ్ అనేది ఒకసారి అర్థం చేసుకుందాం అనుకుంటున్నాను. మన దగ్గర ఉన్న కోడ్ని కనుక అర్థం చేసుకుందామని చూసామనుకో, మన కోడ్ ప్లే గ్రౌండ్కి వెళ్ళి మన నావ్ బార్కి సంబంధించి బూట్స్ట్రాప్లో కోడ్ కాపీ చేశాను కదా, ఆ కోడ్ అంతా ఎలా ఉందో చూడు. ఫస్ట్ స్టార్టింగ్ ఎండింగ్ చూశాను, ఎలా ఉంది. నావ్ అనే ట్యాగ్తో ఒక HTML ఎలిమెంట్ లానే ఉంది. ఇది కూడా నావ్ అనే ట్యాగ్ ఉంది, స్టార్టింగ్ ట్యాగ్ ఉంది, ఎండ్ ట్యాగ్ ఉంది. అంటే ఈ నావ్ బార్ అనేది కూడా చూడడానికి ఎలా ఉంటుందంటే, మనం డివ్ అనే ట్యాగ్తో ఒక కంటైనర్ క్రియేట్ చేసినప్పుడు ఎలా అయితే ఉంటుందో, ఈ నావ్ బార్ అనేది కూడా ఏముంటుందంటే నావ్ అనే ట్యాగ్ని యూటిలైజ్ చేసుకొని అది కూడా సిమిలర్ కంటైనర్ లానే ఉంటుందన్నమాట. నావ్ బార్ అనేది ఏముంటుందంటే ఒక కంటైనర్ ఎలా అయితే ఉంటుందో అలానే ఇది ఉంటుంది. మనం జనరల్గా ఒక కంటైనర్ అంటే ఏం చెప్తాము, డివ్ అనే ట్యాగ్ని ఒక కంటైనర్గా చెప్తాం. అలానే నావ్ అనే కంటైనర్ ఎలా ఉంటుందంటే, నావ్ అనే ట్యాగ్తో ఒక కంటైనర్ కనుక క్రియేట్ అయితే దాన్ని ఏమంటారంటే నావ్ కంటైనర్ అని పిలుస్తారు అనమాట. అది కూడా ఒక HTML కంటైనర్ అని గుర్తుపెట్టుకుంటే చాలు అనమాట. ఓకే డన్.
ఇది ఒక కీ పాయింట్ చెప్పాను అనమాట. ఇప్పుడు మన యొక్క సెషన్లో ఏం చేద్దాం అనుకున్నా అంటే, మన దగ్గర ఉన్న డివైస్ కనుక చూసామనుకో, లార్జ్ డివైస్లో కనుక మనం చూసామనుకో, దాంట్లో ఆప్షన్స్ ఎలా ఉన్నాయో చూడు. నావ్ బార్ అని ఉంది, పక్కనే ఉంది హోమ్ అని, ఫీచర్ అని, ప్రైజింగ్ అని, డిజేబుల్డ్ అని ఉంది. అంతేనా ఉంది? నాకు అలా ఉన్న లార్జ్ డివైస్లో నాకేం కావాలి అనుకున్నానంటే, అక్కడ ఉన్న ఆప్షన్స్లో నావ్ బార్ అనే ఆప్షన్ కావాలి, హోమ్ అనే ఆప్షన్ కావాలి. ఫీచర్ అనే ఆప్షన్ నాకు వద్దు. ఆ ఫీచర్ బదులు నాకేం కావాలంటే అబౌట్ మీ అనే ఆప్షన్ ఉండేటట్లు కావాలి. అలానే ప్రైజింగ్ అనే ఆప్షన్ ఉంది అక్కడ. ఆ ప్రైజింగ్ అనే ఆప్షన్ కాకుండా నాకేం కావాలంటే ప్రాజెక్ట్స్ అనే ఆప్షన్ ఉండేటట్లు సెట్ చేయాలి. అలానే డిజేబుల్డ్ అనే ఆప్షన్ ఉంది. ఆ డిజేబుల్డ్ అనే ఆప్షన్ ఉన్న చోట నాకేం కావాలి అంటే టెస్టిమోనియల్స్ అనే ఆప్షన్ అనేది కావాలి. అంటే నేను ఇప్పుడు ఏం చేస్తున్నానంటే, మనం కాపీ చేసుకున్న బూట్స్ట్రాప్లో ఉన్న ఆప్షన్స్ కాకుండా నాకు నచ్చిన కొన్ని ఆప్షన్స్ని ఎలా ఇంప్లిమెంటేషన్ చేస్తాను అనేది ఇప్పుడు ఉన్న సెషన్ ద్వారా నేర్చుకున్నాం. ఇది కూడా ఎస్టర్డే క్లాస్లో చెప్పాను కాబట్టి ఎవరికన్నా సందేహాలు ఉన్నా, ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్ ఉన్నా వాళ్ళందరూ ఏం చేస్తారంటే ఇప్పుడు ఆన్సర్ అనేది చెప్పేస్తాను. ఎందుకంటే పీపీటీ చూస్తే ఏమైందంటే లేట్ అయిపోతుంది కాబట్టి ఒక్కసారి కోడ్ ప్లే గ్రౌండ్ ద్వారా అచీవ్ చేసేద్దాం. ఓకే డన్. ఏం చేస్తుందంటే నాకు కావాల్సిన ఆప్షన్స్ కావాలంటే మనం ఏం చేయాలంటే ఇక్కడ ఉన్న కోడ్ మొత్తాన్ని బాగా అబ్జర్వ్ చేయండి. అబ్జర్వ్ చేస్తే టాప్ పొజిషన్లో ఒక యాంకర్ ఎలిమెంట్ ఉంది. ఏ అనే ట్యాగ్తో ఉన్నదాన్ని యాంకర్ ఎలిమెంట్ అంటారు. ఇంకో యాంకర్ ఎలిమెంట్ ఎక్కడ ఉందంటే ఇదేనా ఉంది అంటే 2 యాంకర్ కాలమ్స్ ఉన్నాయి. మనం ఏం చేద్దాం అనుకున్నామంటే నావ్ బార్లో ఉన్న ఆప్షన్స్ని మనం ఏం చేద్దామంటే మనకి కావాల్సిన ఆప్షన్స్ని సెట్ చేసుకుందాం అనుకున్నాం. అలా సెట్ చేయాలి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే నావ్ బార్లో ఏం ఆప్షన్స్ ఉన్నాయో చూడు. హోమ్ అనేది, ఫీచర్ అనేది, ప్రైజింగ్ అనేది ఉపయోగపడింది. డిజేబుల్డ్ అనే ఆప్షన్ చూడు. డిజేబుల్డ్ అంటే ఆప్షన్ పని చేయదు అనమాట. మిగతా ఆప్షన్స్ అన్ని పనిచేస్తాయి అనమాట. డిజేబుల్డ్ అనే ఆప్షన్ పని చేయదు అంటే అది వేస్ట్ యూజ్. అంటే వేస్ట్ యూజ్ ఉన్న ఆప్షన్తో మనకు వేస్ట్ కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చేయాలంటే అక్కడ ఉన్న వేస్ట్గా ఉన్న డిజేబుల్డ్ అనే కాలాన్ని మనం ఏం చేయాలంటే డిలీట్ అనేది చేయాలన్నమాట. ఈ కాలాన్ని మొత్తాన్ని కూడా ఏం చేయాలంటే డిలీట్ అనకూడదు, సాఫ్ట్వేర్ దృష్టిలో రిమూవ్ అనేది చేయాలి. ఓకే డన్. అప్పుడు ప్లేయర్ అని చేసి చూశాను. యా, నావ్ బార్ అనే టూల్లో ఉన్న ఆప్షన్స్ చూశాను. ఇప్పుడు హోమ్, ఫీచర్, ప్రైజింగ్ అని వచ్చేసింది. నేను ఎన్ని ఆప్షన్స్ సెట్ చేయాలనుకున్నాను చూడు. 1 2 3 4 ఆప్షన్స్ ఉండాలి. నా నావ్ బార్లో ఎన్ని ఆప్షన్స్ ఉన్నాయి? 1 2 3 3 ఆప్షన్స్ ఉన్నాయి. 4వ ఆప్షన్ కావాలి కాబట్టి ఆ 4వ ఆప్షన్కి సంబంధించిన యాంకర్ ఎలిమెంట్ ఇక్కడ పైన ఉన్న లైన్ని కాపీ చేసుకో. కాపీ చేసుకొని ఈ కిందకు వచ్చేసి నువ్వు ఏం చేస్తావు అంటే అదే లైన్ని పేస్ట్ చేసేసి పేస్ట్ చేసి ప్లేయర్ ఆన్ చేసి చూడు. మళ్ళీ నావ్ బార్ అనే ఆప్షన్ని క్లిక్ చేయగానే హైంబర్గర్ ఐకాన్ని క్లిక్ చేయగానే దాంట్లో ఏమన్నాయి అంటే 4 ఆప్షన్స్ అనేవి ఉన్నాయి. వచ్చేసినాయా? ఓకే డన్. ఇప్పుడు నాకేం కావాలి? హోమ్ అనే ఆప్షన్ అలానే ఉంచాలి. ఫీచర్ అనే కాలం ఉన్న ఆప్షన్ని తీసేసి వేరొక ఆప్షన్ కావాలి. అలా కావాలి అంటే ఇక్కడున్న ఏ అనే ట్యాగ్తో ఉండేదాన్ని ఏమంటారు? యాంకర్ ఎలిమెంట్స్. యాంకర్ ఎలిమెంట్స్లో నీకు నచ్చని ఆప్షన్ ఉన్న వార్డు దగ్గరికి వెళ్ళి, కంటెంట్ దగ్గరికి వెళ్ళి ఆ కంటెంట్ మొత్తాన్ని డిలీట్ తీసేసేసి నీకేం ఆప్షన్ కావాలి? అబౌట్ మీ అనే ఆప్షన్ కావాలి కాబట్టి అక్కడ ఫీచర్ అనే కంటెంట్ తీసేసేసి అబౌట్ మీ అనే ఒక నేమ్ని అక్కడ సెట్ చేశాను. సెట్ చేసిన తర్వాత ప్లే అరౌండ్ చేసి చూశాను ఏమైందో చూద్దాం. ఏమైంది? యా, ఇక్కడ చూసి ఫీచర్ అనే ఆప్షన్ పోయి అబౌట్ మీ అనేది వచ్చేసింది. అర్థమైందా? ఇప్పుడు నాకు రిమైనింగ్ ప్లేసెస్ని కూడా అలానే ఎలా అరేంజ్ చేయాలో తెలుసు కాబట్టి వెంటనే నేనేం చేశాను అంటే కింద ఉన్న యాంకర్ ఎలిమెంట్స్లోకి వెళ్ళి మనకు కావాల్సిన పేర్స్ ఏవైతే ఉన్నాయో నేమ్స్, ఆ నేమ్స్ అన్నిటిని కూడా ఏం చేశానంటే రీక్రియేట్ చేసేసుకున్నాను. ప్రాజెక్ట్స్ అని నెక్స్ట్ కాలంలో, ఆ నెక్స్ట్ కాలంలో నేనేం చేశానంటే టెస్టిమోనియల్స్ అనేసి రాసేసుకున్నాను. టెస్టిమోనియల్స్ అని రాసేసేసి నేను ప్లే అరౌండ్ చేసి చూశాను. ఇప్పుడు చూస్తే నాకేమైందంటే ఇక్కడ ఉన్న నావ్ బార్లో హైంబర్గర్ ఐకాన్ లోపల ఉన్న నాకు ఏ ఆప్షన్స్ అయితే కావాలో అలాంటి ఆప్షన్స్ అన్నీ కూడా నాకు ఇక్కడ సెట్ అయిపోయింది. ఎక్కడన్నా డౌట్ ఉందా? అంటే ఒక నావ్ బార్ లోపల ఐకాన్స్ లోపల మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఎలా సెట్ చేస్తామంటే ఈ టైప్ ఆఫ్ కోడ్లో చేంజెస్ చేయడం ద్వారా మనం ఏం చేస్తామంటే మన దగ్గర ఉన్న అవుట్పుట్ని సెట్ చేయడం అనేది జరిగింది అనమాట. ఎవరికన్నా డౌట్ ఉందా? నో సార్.
ఈ చేసిన టాస్క్లో ఎవరికన్నా డౌట్ ఉందా? సో అప్పుడు అవుట్పుట్ నాకు ఎలా వచ్చిందంటే ఇలా వచ్చేసేసింది. ఓకేనా? ఏమన్నా డౌట్ ఉందా ఇలా చేయడంలో? చెప్పాలి. ఏమన్నా ఇంకా మీకు నచ్చిన పేర్లు మీరేం చేస్తారంటే, నాకు నచ్చిన కొన్ని పేర్లు తీసుకొని ఎగ్జాంపుల్ రాసేసాను. మీరేం చేయాలి అంటే, మీకు ఏ పేరు కావాలంటే ఆ పేరు పెట్టి చూడండి. ఏమన్నా చేంజెస్ కనుక వచ్చినాయనుకో, ఏమన్నా ఎర్రర్స్ కనుక వచ్చినాయనుకో, వెంటనే నా దృష్టికి తీసుకురండి. ఎందుకు వచ్చినాయి అనేది నేను ఒక్కసారి మీతో ఏం చేస్తానంటే 1-to-1 కాల్ తీసేసుకొని, దాంట్లో మీకు వచ్చిన డౌట్స్, మీకు వచ్చిన కాన్సర్న్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఏం చేస్తానంటే రెక్టిఫికేషన్ అనేది చేయడం చేస్తానన్నమాట. ఓకేనా? అంటే ఒక నావ్ బార్ని ఎలా సెట్ చేయాలి, ఆ నావ్ బార్ లోపల ఉన్న ఐకాన్స్లో మనకు కావాల్సిన ఐకాన్స్ని ఎలా సెట్ చేయాలి అనే 2 టాపిక్ని మనం నేర్చేసేసుకున్నాం. ఇప్పుడు 3వ టాపిక్ నేర్చుకుందాం. ఏంటిది అంటే, ఇక్కడ కనుక చూసేసామనుకో, మన స్క్రీన్ని కనుక చూసామనుకో, మనం చూసింది ఇది మీడియం డివైస్. లార్జ్ డివైస్లో కదా మనం చేయాలనుకున్న చేంజ్. ఈ లార్జ్లో క్లిక్ చేస్తే చూడు ఆప్షన్స్ వచ్చేసినాయా? ఈ ఆప్షన్స్ మీకు అర్థం కావనేసి నేను కొంచెం మినిమైజ్ చేసి పెడుతున్నాను, కనపడవు కాబట్టి. ఓకేనా? ఓకే. ఆప్షన్స్ మనకు కావాల్సిన ఆప్షన్స్ని ఎలా సెట్ చేయాలి అనేది మీ అందరికీ అర్థమైంది కాబట్టి ఓకే. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ఏంటి అనేది ఒకసారి చూస్తున్నాం. నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అంటే ఏంటిది అంటే, ఇక్కడ కనుక మీరు చూసారనుకో, ఈ నావ్ బార్ ఐకాన్ సెట్ చేశాను. ఈ నావ్ బార్ లోపల ఆప్షన్స్ కూడా నాకు నచ్చినవి సెట్ చేశాను. కానీ నాకు ఏమైందంటే ఇక్కడ చూడు, నావ్ బార్ అని ఒక పేరు ఉంది. ఈ పేరు నాకు నచ్చిన పేరు రావాలి అన్నా కానీ, లేదు అంటే నాకు అక్కడ పేరు కాకుండా ఒక ఇమేజ్, ఒక లోగో కావాలి అనుకున్నాం. అంటే ఈ వెబ్సైట్ లోపల టాప్ సైడ్లో మనం ఒక పేరన్నా కావాలి అన్నా కానీ, లేదా ఆ పేరు తీసేసి అక్కడ ఒక లోగో అనేది పెట్టాలి అన్నా కానీ ఎలా సెట్ చేస్తాము అనేది ఇప్పుడు పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ ద్వారా చూద్దాం. అంటే ఇప్పుడు ఏం చేశానంటే, మన యొక్క నావ్ బార్లో నావ్ బార్ అనే పేరు తీసేసి ఒక లోగోని ఎలా సెట్ చేస్తాము అనేది ఎస్టర్డే సెషన్లో నేర్చుకున్నాం. ఇది కూడా ఒక్కసారి ఏం చేద్దామంటే ఎలా చేసాము అనేది ఒక్కసారి ట్రై చేసి చూద్దాం. ఓకే డన్. ఇది ఎలా సెట్ చేస్తామంటే ఒక్కసారి చూద్దాం. ఎలా సెట్ చేస్తామంటే, నాకు ఇక్కడ నావ్ బార్ అనే పేరు కాకుండా వేరొక పేరు కావాలి అనుకున్నాను. ఆ పేరు కావాలంటే మనం ఏం చేయాలంటే యాంకర్ ఎలిమెంట్స్లో చేంజ్ చేయాలన్నమాట. మనం ఏం చేసాం, ఇందాక కింద యాంకర్ సెట్లో చేంజ్ చేస్తే ఈ నావ్ బార్ ఆప్షన్లో ఉన్న ఐకాన్స్ అన్ని మారిపోయింది. ఇక్కడ ఉన్న ఆప్షన్ లెఫ్ట్ సైడ్లో ఉన్న నావ్ బార్ అనేది చేంజెస్ చేయాలి అంటే ఇదే కోడ్లో ఉన్న టాప్ సెక్షన్లో ఉన్న యాంకర్ ఎలిమెంట్ ఎక్కడ ఉందో చూసుకో. ఈ యాంకర్ ఎలిమెంట్లో నావ్ బార్ అనే కంటెంట్ ఉంది. ఈ కంటెంట్ని తీసేసి నేనేం చేశానంటే ఇక్కడ సతీష్ అని ఇచ్చాను. అప్పుడు ఏమైందో చూద్దాం. ప్లేయర్ రౌండ్ చేసి చూశాను. చూడు అక్కడ నావ్ బార్ పోయి సతీష్ అని వచ్చేసిందా? ఇక్కడ నేనేం చేశానంటే కళ్యాణ్ అని ఇచ్చాను. అంటే ఏమైందో చూడు, కళ్యాణ్ అనే అబ్బాయి పేరు వచ్చేసేసింది. అంటే మనం ఏం చేసాము, నావ్ బార్ అనే పేరు తీసేసి మనకి ఏ పేరు కావాలంటే ఆ పేరుని ఎలా అరేంజ్ చేయాలో చూసేసేసాను. ఇప్పుడు నేనేం చేశానంటే ఇక్కడ అసలు నాకు పేర్లే వద్దు. నాకేం కావాలి అంటే ఒక లోగో కావాలి, అంటే ఒక ఇమేజ్ కావాలి. ఆ ఇమేజ్ ఎలా సెట్ చేస్తామనేది చూద్దాం. ఆ కంటెంట్ అంతా డిలీట్ చేసేసి ఎంటర్ చేసేసేయాలి. ఇప్పుడు ప్లే అరౌండ్ చేసి చూసాను, పేరే పోయింది అక్కడ. ఇక్కడ నేనేం చేద్దాం అనుకున్నాను, ఒక ఇమేజ్ అనేది పెడదాం అనుకున్నాను. ఇమేజ్ అనేది పెట్టాలి అంటే HTML లో మనకు ఒక సింటాక్ తెలుసు. ఇమేజ్ అనేది పెట్టాలి అంటే ఏంది మనకి సింటాక్ చెప్పాలా? ఇమేజ్ అనేది పెట్టాలంటే యాంగులర్ బ్రేస్ ఇచ్చి IMG అనే ట్యాగ్ ఇచ్చేసి తర్వాత స్పేస్ ఇచ్చి SRC అంటే ఏంటిది, ఒక నేమ్ ఉన్న అట్రిబ్యూట్ ఇచ్చేసేసి ఈజ్ ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్ లో మనం ఏం చేయాలంటే ఏ లోగో అయితే పెట్టాలి అనుకుంటున్నామో ఆ లోగోకి సంబంధించిన URL అనేది సెట్ చేయాలి. మనం ఏ లోగో పెడదాం అనుకున్నామంటే ఆ లోగో అనేది ఏంటిదంటే మనకు తెలియాలి కాబట్టి నేను ఏం చేశానంటే ఆల్రెడీ ఇక్కడ సేవ్ చేసి పెట్టాను. ఆ లోగో మొత్తాన్ని నేనేం చేశానంటే ఇక్కడ మీ అందరికి కూడా ఆల్రెడీ నేను షేర్ చేశాను కాబట్టి ఆ లోగోకి సంబంధించిన URLని కాపీ చేసుకున్నాను. మీకు కూడా ఏం చేస్తున్నాను అంటే చార్ట్లో పెడుతున్నాను. ఏం చేశానంటే ఈ కోడ్ ప్లే గ్రౌండ్లోకి వెళ్ళి ఆ ఇమేజ్కి సంబంధించిన URL మొత్తాన్ని కూడా పేస్ట్ చేసేసాను. పేస్ట్ చేసినాక ఇమేజ్ అనేది ఒక వాయిడ్ ఎలిమెంట్ కాబట్టి ఆ ఎలిమెంట్
ని సెట్ చేయాలంటే ఏం చేయాలి, చివరిలో ఒక ఫార్వర్డ్ స్లాష్ పెట్టి యాంగులర్ బ్రేస్ని కనుక పెట్టేసి అనుకో, అది వాయిడ్ ఎలిమెంట్ సింటాక్ కాబట్టి ఆ సింటాక్ ఇచ్చేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. అంటే నాకు ఏమైంది అంటే నా ఇమేజ్ అనేది పెద్ద సైజులో కనపడుతుంది. ఏం చేశాను, అంత లోగోస్ ఎవడు పెట్టాడు కదా వెబ్సైట్కి, చిన్న సైజులో కావాలి అంటే ఈ ఇమేజ్ని నేనేం చేస్తున్నానంటే అందంగా స్టైలిష్గా చేద్దాం అనుకున్నాం. అలా స్టైల్ చేయాలంటే మనం ఏం చేయాలి అంటే సిఎస్ఎస్లోకి వెళ్ళి మనం సెట్ చేయాలి. అలా సెట్ చేయాలి అంటే ఏం చేయాలంటే ఈ ఇమేజ్ కోసం మనం ఏం చేయాలంటే ఒక రూల్ సెట్ అనేది రాయాలి. రూల్ సెట్ అంటే మీ అందరికీ తెలుసు. ఒక రూల్ సెట్ రాయాలి అంటే దాంట్లో ఏమేమి ఉంటాయి మీ అందరికీ తెలుసు కదా. ఒక సెలెక్టర్ రాయాలి, తర్వాత ఏం చేయాలి, ఒక ఫ్లవర్ బ్రేస్ ఆన్ చేయాలి, తర్వాత ప్రాపర్టీ రాయాలి, అలానే వాల్యూ ఇవ్వాలి, తర్వాత మనం ఏం చేయాలి, అలానే ఒక ఫ్లవర్ బ్రేస్ని క్లోజ్ చేయాలన్నమాట. అంటే ఈ ఫ్లవర్ బ్రేస్ని ఎలా క్లోజ్ చేస్తాం ఏంటి అనేది మనందరం చాలాసార్లు విన్నాం కాబట్టి ఎలా సెట్ చేస్తాం అనేది ఒకసారి చూద్దాం. ఒక సెలెక్టర్ రాయాలి అంటే ఏం చేయాలి, ఫస్ట్ డాట్ అని పెట్టేసేసి మనం ఒక నేమ్ అనేది రాయాలి. క్లాస్ నేమ్ అంటారు అని మీ అందరికీ తెలుసు. మనం దేనికోసం సెట్ చేస్తున్నాం, నావ్ బార్ కోసం సెట్ చేస్తున్నాం కాబట్టి నావ్ బార్ హైఫన్ ఇమేజ్ అని రాసేసాను. అప్పుడు ఏమైంది, ఒక నేమ్ అనేది పెట్టేసానా, అంటే ఈ లోగోని నేను స్టైలిష్ చేస్తున్నాను కాబట్టి దానికి సెలెక్టర్గా ఏం తీసుకున్నాను అంటే నావ్ బార్ హైఫన్ ఇమేజ్ అని తీసుకున్నాను. తీసుకున్న తర్వాత ఏం చేయాలి, స్పేస్ ఇచ్చేసి ఒక ఫ్లవర్ బ్రేస్ని ఓపెన్ చేయాలి. ఫ్లవర్ బ్రేస్ అంటారు దాన్ని. ఫ్లవర్ బ్రేస్ని ఓపెన్ చేయాలి. తర్వాత నేనేం చేయాలి, ఒక ఇమేజ్ని సైజింగ్ అనేది చేయాలి అంటే మనకి ఏం కావాలి, ప్రతి ఆబ్జెక్ట్కి కూడా ఏముంటుంది, హైట్ విడ్త్ అనే ఉంటాయి. ఆ హైట్ విడ్త్ని అడ్జస్ట్ చేసుకోవాలి కదా. ఆ అడ్జస్ట్ చేసుకోవాలి నేనేం చేశాను అంటే ఇక్కడికి వెళ్ళి హైట్ అనే ఒక ప్రాపర్టీ రాసేసి వాల్యూ ప్లేస్లో నేనేం చేశాను అంటే 40 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఓకే డన్. తర్వాత ఏం చేయాలి, ప్రతి ఇమేజ్కి కూడా హైట్ విడ్త్ ఉంటాయి కాబట్టి హైట్ ఇచ్చాను. ఇది ఎంత విడ్త్లో ఉండాలో చెప్పాలి కాబట్టి విడ్త్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్లోకి వెళ్ళి 40 పిక్సెల్స్ అని ఇచ్చాను. ఇచ్చేసేసి ఇక్కడ ఉన్న క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఈ క్లాస్ నేమ్ మొత్తాన్ని ఏం చేశానంటే కాపీ చేసుకున్నాను. ఏ హెచ్టిఎంఎల్కి అయితే అప్లై అవ్వాలో అలా అప్లై అవ్వాలి అంటే ఏం చేయాలి, ఒక యాట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేస్తాం. ఏం యాట్రిబ్యూట్ సహాయంతో అప్లై చేస్తాము, CLASS క్లాస్ అనే నేమ్ ఉన్న యాట్రిబ్యూట్ రాసేసి ఈక్వల్ పెట్టి డబుల్ కోట్స్లో మనం ఏం చేయాలంటే మనం సెలెక్ట్ చేసుకున్న క్లాస్ నేమ్ని సెలెక్ట్ చేసుకుని దాన్ని ఇచ్చేసేసి డబుల్ కోట్స్తో క్లోజ్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూడాలి. ఓకేనా, చూశాను. అప్పుడు ఏమైందో చూడు, ఆ లోగో అనేది వచ్చేసేసింది. కానీ నాకు లోగో అనేది ఏమైందంటే దీనికంటే ఇది పెద్దదిగా ఉంది. అంటే ఈ లోగోని ఇంకొంచెం చిన్నది చేయాలి అంటే ఇంకొక ప్రాపర్టీ కూడా వాడచ్చు అనమాట లోగోకి. అప్పుడు ఏం చేయాలంటే ఇక్కడికి వెళ్ళి ప్యాడింగ్ అనే ఒక ప్రాపర్టీ ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో 5 పిక్సెల్స్ అని ఇచ్చామనుకో ఏమైందో చూద్దాం. వెంటనే ఏమైందో చూడు, ఆ లోగో అనేది ఏమైంది, ఇంకొంచెం మినిమైజ్ అయ్యి కనపడడం అనేది వచ్చేసింది. ఇలా ఏం చేసాం మనం, ఇలా ఒక లోగోని ఎలా సెట్ చేయాలో మీ అందరికీ అర్థమైందా? ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? మన యొక్క అవుట్పుట్ అనేది ఇలా వచ్చేసింది. ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఓకేనా, నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్లోకి వెళ్దామా? ఓకే డన్. యా, ఈరోజు సెషన్లో మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ కనుక మనం చూసామనుకో మన యొక్క అవుట్పుట్లో ఉన్న మీడియం డివైజెస్ లోపలైతే ఎలాంటి చేంజెస్ నాకు అవసరం లేదు. లార్జ్ డివైస్ కనుక మనం చూసామనుకో లార్జ్ అనే డివైజెస్లోకి వెళ్ళాను. ఈ లార్జ్ డివైజ్ ఎక్స్-లార్జ్ డివైజెస్ చూసానుకో ఆ ఎక్స్-లార్జ్ డివైజెస్లో ఏమైందంటే ఈ లోగో అనేది ఉంది. ఈ లోగో పక్కన చూడు ఏమున్నాయో మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న నేమ్స్ ఉన్నాయి. అంటే ఈ నేమ్స్ అన్నీ నాకు ఎక్కడ ఉండాలంటే ఇక్కడ కాకుండా నాకు ఏం చేసంటే రైట్ సైడ్లోకి వచ్చేసి చివర్లో ఉండేటట్లు సెట్ చేయాలి. అంటే పీపీటీలో చూస్తే అర్థమవుతుంది. అంటే మీరు కనుక ఇక్కడ కనుక చూసామనుకో లార్జ్ డివైస్ కానీ ఎక్స్-లార్జ్ డివైస్ కనుక చూసామనుకో దాంట్లో ఏమన్నాయి అంటే మనకి మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్న ఐటమ్స్ అనేవి ఉన్నాయి, నావ్ బార్ ఐటమ్స్. ఈ నావ్ బార్ ఐటమ్స్ అన్నీ నాకు ఎలా ఉండాలి అంటే ఆ లోగో పక్కన కాకుండా లోగోకి చాలా దూరంలో ఉండాలన్నమాట. అంటే ఏం చేయాలి, ఆ వెబ్ పేజీకి రైట్ సైడ్ కార్నర్లోకి వచ్చేటట్లు ఆప్షన్స్ అనేవి రావాలి. అలా అరేంజ్ చేయాలి అంటే మనం ఎలా అచీవ్ చేస్తాము అనేది ఈరోజు సెషన్ ద్వారా నేర్చుకోవడం అనేది జరిగిద్ది అనమాట. ఇక్కడ దాకా చెప్పిన దాంట్లో ఎవరికన్నా సరే డౌట్స్ కనుక ఉన్నాయి అంటే వాటిని ఫుల్ఫిల్ అనేది చేసేస్తాను. లేవు కదా? నో సార్.
కళ్యాణ్, ఏమైనా డౌట్స్ ఉన్నాయా? నో సార్, నో సార్. ఓకే దెన్, థ్యాంక్ యూ. అండ్ ఇప్పుడు మనం యొక్క పార్ట్లోకి వెళ్దాం. అంటే మన అచీవ్మెంట్ ఏంది, ఇక్కడ లోగో పక్కన మల్టిపుల్ ఆప్షన్స్ ఉన్నాయి. ఈ ఆప్షన్స్ మొత్తాన్ని ఏం చేయాలంటే అదే కంటెంట్ యొక్క అదే బార్ యొక్క టాప్ రైట్ సైడ్కి తీసుకొచ్చేసి ఆప్షన్స్ అన్ని సెట్ చేయాలి. అలా ఎలా సెట్ చేస్తామనేది ఒకసారి చూద్దాం. అలా చేయాలి అంటే ఫస్ట్ మన దగ్గర ఉన్న కోడ్ని బాగా అర్థం చేసుకోవడం అనేది చేద్దాం. అంటే మనం బూట్స్ట్రాప్లోకి వెళ్ళి నావ్బార్కి సంబంధించి ఒక కోడ్ అనేది కాపీ చేసుకుందాం. ఆ కోడ్ అసలు ఏంటిది, ఆ కోడ్లో ఏమేమి కాలమ్స్ ఉన్నాయి, ఏమేమి ఎలా ఉన్నాయి, ఏమేమి పార్ట్స్ ఉన్నాయి అనేది ఒక్కసారి అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. అది ఏంటిదో అర్థం చేసుకోవాలంటే మీరు ఇక్కడ పీపీటీని కనుక బాగా గమనించారనుకో, ఈ పీపీటీలో ఏముందంటే మనం ఇందాక బూట్స్ట్రాప్లోకి వెళ్ళి కాపీ చేసిన కోడ్ అంతా కూడా ఇక్కడ కనపడుతుంది. దాంట్లో ఏమున్నాయంటే ఆ కోడ్ మొత్తాన్ని కూడా 3 పార్ట్స్గా స్ప్లిట్ చేసేసాను. ఇక్కడ కనుక చూసారనుకో, డివ్ అని కంటైనర్ ఉండి క్లాస్ ఈక్వల్ టు కొలాప్స్ అని ఉండి తర్వాత నావ్బార్ హైఫన్ కొలాప్స్ అనే ఒక కాలం ఉంది కదా. అంటే ఆ కాలం ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా ఏమనుకున్నా అంటే ఆ కాలం పైన ఉన్న కంటెంట్ మొత్తాన్ని కూడా నేను ఏమనుకున్నానంటే ఆ కాలం పైన ఉన్న ఆ బాక్స్ మొత్తాన్ని ఏమనుకున్నా అంటే ఆ కంటైనర్ ఉన్న కాలంని నావ్బార్ కొలాప్స్ అని పిలుస్తాం అనమాట. అంటే మీరు ఇక్కడ కోడ్లోకి వచ్చారనుకో మీకే కనపడుతుంది. మీరు ఇక్కడ ఉన్న కోడ్లోకి వచ్చారనుకో ఇక్కడ డివ్ అని ఒక కంటైనర్ ఉంటుంది అనమాట. డివ్ అని కంటైనర్ ఎక్కడ ఉందో చూడు, ఈ కింద లైన్స్లోకి వెళ్ళినప్పుడు మీకు అర్థమైంది అనమాట. ఇక్కడ ఉన్న లైన్స్ బాటమ్ ఆఫ్ ద కంటెంట్లో కనుక చూస్తే పైన అన్ని మనకు అనవసరం. ఈ కంటెంట్లో చూస్తే చూడు, ఒక డివ్ అనే ఒక కంటైనర్ ఉంది, ఇంకొక డివ్ అనే కంటైనర్ ఉంది, మధ్యలో యాంకర్ ఎలిమెంట్స్తో కూడిన కంటెంట్ అనేది ఉంది. అంటే ఈ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ని ఫస్ట్ మనం అర్థం చేసుకోవడం చేయాలి. అంటే ఒక కంటైనర్ ఉంది, ఆ కంటైనర్ లోపల ఒక క్లాస్ ఉంది, క్లాస్ అనే యాట్రిబ్యూట్ ఉంది, ఆ క్లాస్ అనే యాట్రిబ్యూట్ లోపల ఏమన్నా చూడు మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాడాం. అంటే ఈ మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాటిని ఈ కాలాన్ని ఏమంటారంటే నావ్బార్ కొలాప్స్ అని పిలుస్తారు. అంటే ఇక్కడ ఉన్న ఈ కాలం కాడ ఉన్న కంటెంట్ని ఏమంటారంటే నావ్బార్ కొలాప్స్ అని పిలుస్తారు. ఓకే, దాని కింద కనుక చూస్తే ఇంకొక కంటైనర్ ఉంది డివ్ అనే ట్యాగ్తో. ఏముంది అంటే నావ్బార్ హైఫన్ నావ్ అనే ఒక క్లాస్ నేమ్తో ఒక డివ్ అనే కంటైనర్తో ఒక లైన్ అనేది ఫామ్ అయింది. ఆ ఫామ్ అయిన లైన్ ఉన్న బాక్స్ మొత్తాన్ని ఏమంటారంటే నావ్బార్ నావ్ అనే కాలం అని పిలుస్తారు అనమాట. దాని కింద కనుక చూస్తే ఏముందంటే యాంకర్ ఎలిమెంట్తో కూడిన కొన్ని సింటాక్స్ అనేవి ఉన్నాయి. ఈ యాంకర్ ఎలిమెంట్తో కూడిన ఈ సింటాక్స్ ఉన్న కాలాన్ని ఏమంటారంటే నావ్బార్ లింక్ అని పిలుస్తారు. అంటే మనం తీసుకున్న కోడ్ని కనుక గమనిస్తే ఆ కోడ్ లోపల నావ్బార్ ఐటమ్స్ అనేవి ఉన్నాయి. ఆ ఐటమ్స్ అన్ని ఏంటిదో అర్థం చేసుకోవాలంటే డివ్ అనే ట్యాగ్తో ఉన్న ఒక కంటైనర్ ఉంది, దాన్ని నావ్బార్ కొలాప్స్ అంటారు. అంటే ఒక నావ్బార్ లోపల 3 ఐటమ్స్ ఉంటాయి. ఒకటి ఏంటిదంటే నావ్బార్ కొలాప్స్ అనే కాలం ఉంటుంది, రెండోది ఏముంటుందంటే నావ్బార్ హైఫన్ నావ్ అనే కాలం ఉంటుంది, తర్వాత ఇంకోటి ఏముంటుందంటే నావ్బార్ హైఫన్ లింక్ అనే కాలం అనేది ఉంటుంది. అంటే ఒక నావ్బార్లో కనుక గమనిస్తే 3 కాలమ్స్ అనేవి ఉంటాయి అన్నమాట. ఒకటి ఏంటిదంటే నావ్బార్ హైఫన్ కొలాప్స్ అనే కాలం ఉంటుంది, రెండోది ఏముంటుందంటే నావ్బార్ హైఫన్ నావ్ అనే కాలం ఉంటుంది, మరొకటి ఏముంటుందంటే నావ్బార్ హైఫన్ లింక్ అనే కాలం అనేది ఉంటుంది. అవేంటిది అనేది మీ అందరికీ కూడా అర్థమైపోయింది. ఇప్పుడు మన యొక్క అచీవ్మెంట్ ఎలా చేస్తామనేది చూద్దాం. ఓకే, అదే మన దగ్గర ఉన్న లార్జ్ డివైస్లో కనుక చూసామనుకో ఈ 3 ఎలిమెంట్స్ ఎలా ఉంటాయి అనేది చూద్దాం. ఈ లోగో పక్కన స్పేస్ ఉంది చూడు, ఆ స్పేస్ నుండి మన లోగో పక్కన ఉన్న బాక్స్ ఉంది చూడు, ఆ బాక్స్లో లోగో పక్కన నుండి ఆ బాక్స్ యొక్క ఎండ్ ఆఫ్ ద పొజిషన్ వరకు ఉన్న ఆ దానిని ఏమంటారంటే నావ్బార్ కొలాప్స్ అనే దాని ద్వారా అచీవ్ చేయొచ్చు. అలానే కనుక చూసారనుకో మనకి ఈ లోగో పక్కన హోమ్ అని, అబౌట్ మీ అని, ప్రాజెక్ట్స్ అని, టెస్టిమోనియల్స్ అని ఉన్నాయి చూడు, ఆ పేరుకి చుట్టూరు ఉన్న ఆ కంటెంట్ని ఏమని పిలుస్తారంటే ఆ పేర్లన్నిటి చుట్టూరు ఉన్న ఆ బాక్స్ని ఏమంటారంటే నావ్బార్ హైఫన్ నావ్ అని పిలుస్తారు. ఆ నావ్బార్ హైఫన్ నావ్ లోపల మన ఆప్షన్స్ ఉన్నాయి చూడు, ఆ ఆప్షన్స్ని ఏమంటారంటే నావ్బార్ లింక్ అని పిలుస్తారు. అంటే ఈ నావ్బార్ హైఫన్ నావ్ అనే దాన్ని మనం ఏం చేస్తున్నామంటే లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని కాస్త తీసుకెళ్ళి ఏం చేస్తుందంటే రైట్ సైడ్కి తీసుకురావాలి. అలా ఎలా తీసుకొస్తాం అనేది చూద్దాం. ఓకేనా? ఓకే, ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంటంటే నావ్బార్ హైఫన్ నావ్ అనే కంటైనర్ ఉంది కదా, ఆ కంటైనర్ నేను ఏం చేస్తున్నానంటే
రైట్ సైడ్కి తీసుకొచ్చి పెడుతున్నాను అనమాట. nav bar హైఫన్ కొలాప్స్ అనే కంటైనర్ లోపల మనకేముందంటే nav bar హైఫన్ nav అనే ఎలిమెంట్ ఉంది. ఈ nav bar హైఫన్ nav అనే కంటెంట్ ఉన్న కంటైనర్ నేను ఏం చేస్తానంటే దాన్ని మొత్తాన్ని జరుపుకొని ఏం చేశానంటే ఆ కంటైనర్ యొక్క రైట్ సైడ్కి తీసుకురావాలి. అలా ఎలా తీసుకురావాలి అనేది చూద్దాం. ఇలా తీసుకురావాలంటే మీ అందరికీ ఒక కంటెంట్ తెలుసు అనమాట. ఏంటిది అంటే మీ అందరికీ ఆల్రెడీ స్ట్రైక్ అయ్యి ఉంటుంది. ఏదైనా ఒక టెక్స్ట్ మొత్తం కూడా ఏం చేసాము, ఒక లెఫ్ట్ సైడ్ ఉన్న ఎలిమెంట్స్ మొత్తాన్ని ఏం చేసాము సెంటర్లోకి తీసుకురావాలన్నా, ఆ సెంటర్ నుండి మనం ఏం చేయాలి రైట్ సైడ్కి తీసుకురావాలన్నా ఏం చేస్తాం వసంత. ఇప్పుడు నాకు టూరిజం అని ఒక హెడ్డింగ్ అనేది క్రియేట్ చేశాను. ఆ హెడ్డింగ్ అనేది ఎలా ఉందంటే నా వెబ్ పేజీలో లెఫ్ట్ సైడ్ ఉంది. దాన్ని సెంటర్లోకి తీసుకురావాలన్నా, దాన్ని రైట్ సైడ్కి తీసుకురావాలన్నా ఏ ప్రాపర్టీ వాడతాము చెప్పాలి. టెక్స్ట్ హైఫన్ అలైన్ అని ఇచ్చేసి వాల్యూ ప్లేస్లో సెంటర్ అని ఇచ్చామనుకో ఆ టెక్స్ట్ మొత్తం కూడా ఏమైంది సెంటర్లోకి వచ్చేసింది. అదే రైట్ అని ఇచ్చామనుకో రైట్లోకి వచ్చింది కదా. ఇప్పుడు మనం ఏం చేసాం చూడు, ఇక్కడ ఉన్న nav bar హైఫన్ nav అనే ఒక కంటైనర్ ఉంది. ఈ కంటైనర్లో ఉన్న ఎలిమెంట్స్ అన్ని ఏం చేశాను, ఇక్కడ నుండి నాకు ఎక్కడికి రావాలంటే లెఫ్ట్ సైడ్కి రావాలి. అప్పుడు నేనేం చేస్తాను జనరల్గా అయితే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఇచ్చేసి దాన్ని ఏం చేశానంటే రైట్ అని ఇచ్చేసేసాను అనమాట. అలా ఇచ్చేసేసి చూస్తే ఏమైంది అనేది ఒకసారి చూద్దాం. ఓకేదా, అలా చేయాలి అంటే నేనేం చేశానంటే సిఎస్ఎస్లోకి వెళ్ళేసి ఒక నేమ్ అనేది సెట్ చేసుకున్నాను. ఒక రూల్ సెట్ రాస్తున్నాను. ఏంటిది nav bar హైఫన్ nav అనే ఎలిమెంట్స్ సెట్ చేస్తున్నాను కాబట్టి nav హైఫన్ అలైన్మెంట్ అంటే నేమ్ రాసుకుంటున్నాను. నేనేం చేస్తున్నాను అలైన్ చేస్తున్నాను కాబట్టి అలైన్మెంట్ అని రాసుకున్నాను. క్లాస్ నేమ్ ఇచ్చేసేసి ఒక కర్లీ బ్రేస్ ఆన్ చేసేసి కిందకి వెళ్ళి నేను ప్రాపర్టీ రాస్తున్నాను. ఏం రాస్తున్నాను, నా ఇక్కడ ఉన్న ఎలిమెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ ఎలిమెంట్స్ ఏం కావాలి ఇక్కడ ఉండకుండా రైట్ సైడ్కి రావాలి. అలా రావాలి అంటే దీని చుట్టూరు ఏముందంటే ఒక కంటైనర్ ఉంది. ఆ కంటైనర్ని నేనేం చేస్తున్నానంటే దూరంగా జరుగుతున్నాను. అలా రావాలి అంటే నేనేం చేశానంటే టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ఒక ప్రాపర్టీ రాసేసేసి వాల్యూ ప్లేస్లో నేను ఏం చేశానంటే రైట్ అని ఇచ్చాను. RIGHT రైట్ అని ఇచ్చేసేసి ప్లే అరౌండ్ చేసి చూశాను. దెర్ ఈస్ నో చేంజ్. ఎందుకని ఇక్కడ రాసిన క్లాస్ నేమ్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నేమ్ని ఏం చేయాలి HTML ఎలిమెంట్కి లింక్ చేయాలి. అలా లింక్ చేయాలంటే ఏం చేయాలి, క్లాస్ నేమ్ని కాపీ చేసుకొని HTML ఎలిమెంట్లోకి వెళ్ళి మనం ఎక్కడ లింక్ చేద్దాం అనుకుంటున్నాను, కొలాప్స్ nav bar హైఫన్ కొలాప్స్ అనే కాలం ఉన్న కంటైనర్లో ఏం చేశానంటే ఇక్కడ తీసుకొచ్చేసి ఈ కంటైనర్ మొత్తం రైట్కి వెళ్ళాలని చెప్పాను. అలా వెళ్ళాలి అంటే మల్టిపుల్ క్లాస్ నేమ్స్ వాడాలంటే ఏం చేయాలి, ఈ క్లాస్ నేమ్ పక్కన స్పేస్ ఇచ్చేసి మన యొక్క క్లాస్ నేమ్ పేస్ట్ చేసేసామనుకో, పేస్ట్ చేసేసి ప్లే అరౌండ్ చేసి చూసామనుకో అప్పుడు ఏమవ్వాలి అవన్నీ కూడా చేంజ్ అవుతాయి. కానీ నాకు ఇక్కడ ఏమైనాయి అంటే ఆ ఎలిమెంట్స్ అన్నీ చేంజ్ అవ్వలేదు. ఎందుకు చేంజ్ అవ్వలేదు అనేది ఒక్కసారి చూద్దాం. వై టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వాడాను బట్ దెర్ ఈస్ నో వర్క్ అంటే, కానీ నాకు ఏమైందంటే అక్కడ పని అనేది జరగలేదు. ఎందుకు అలా జరగలేదు అనేది చూస్తున్నాను. మామూలుగా అయితే ఇప్పుడు దాకా ఏం చేశాను, టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ ఇచ్చి సెంటర్ అని పెట్టానుకో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నాకు ఏం కావాలి div అనే కంటైనర్కి ఇచ్చాను అనుకో అక్కడ ఉన్న ఎలిమెంట్స్ అన్ని కూడా నాకు సెంటర్కి రావాలి. నేను div అనే ట్యాగ్ ఉన్న కంటైనర్లోనైనా ఈ చేంజెస్ చేసింది, కానీ నాకు ఏమైంది అంటే అక్కడ ఏ ఎలిమెంట్ కూడా మారలేదు. ఎందుకు మారలేదు అంటే దీని గురించి సపరేట్గా నేర్చుకుందాం. ఎందుకు అలా చేంజ్ అవ్వలేదు అంటే ఈ HTML లోపల మనం టెక్స్ట్ హైఫన్ అలైన్ అనే ప్రాపర్టీ వాడిన కొన్ని ఎలిమెంట్స్ అనేవి ఏమవుతాయి అంటే చేంజ్ కావు. ఎందుకు అలా చేంజ్ కాలేదంటే HTML ఎలిమెంట్ లోపల డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేవి ఉన్నాయి అనమాట. ఆ ఎలిమెంట్స్ ఏంటిది అనేది ఒకసారి చూద్దాం. ఓకేనా, ఓకే. ఒక HTMLని కనుక గమనించామనుకో HTML ఎలిమెంట్ మొత్తాన్ని కూడా డివైడ్ చేస్తే 2 టైప్స్ అనేవి ఉంటాయి. ఒక HTML ఎలిమెంట్స్ అన్ని కూడా ఎన్ని రకాలుగా ఉంటాయి అంటే 2 టైప్స్గా ఉంటాయి అనమాట. ఒకదాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు, ఇంకొక వేరే వాటిని ఏమంటారంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అంటారు. అంటే మన దగ్గర ఉన్న HTMLలో రాసే ప్రతి కంటెంట్ని కనుక గమనించామనుకో అవన్నీ ఎన్ని టైప్స్లో ఉంటాయి అంటే 2 టైప్స్లో ఉంటాయి. ఒక దాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు, మరొక దాన్ని ఏమంటారంటే ఇన్లైన్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇంకొంచెం డీటెయిల్డ్గా ఈ HTML ఎలిమెంట్స్లో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటిది, ఇన్లైన్ ఎలిమెంట్ అంటే ఏంటిది అనేది ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం.
ఎందుకంటే ఈ కంటెంట్ అనేది ఇంటర్వ్యూ పర్పస్లో బాగా అడుగుతూ ఉంటారు అనమాట మనల్ని. అందుకని ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంది, ఇన్ లైన్ ఎలిమెంట్ అంటే ఏంది అనేది ఒకసారి డీటెయిల్డ్గా అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? ఇప్పుడు దాకా చెప్పిన దాంట్లో ఏమన్నా డౌట్స్ ఉన్నాయా? నో సార్. ఓకే డన్. ఇప్పుడు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏందో చూద్దాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంటంటే, మనం గనక చూసామనుకో, ఏదైనా ఒక వెబ్సైట్ గనక చూసినా కానీ, మనం ఏదైనా ఒక వెబ్సైట్ కానీ మన యొక్క అవుట్పుట్ని గనక చూసామనుకో, ఆ అవుట్పుట్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్కి కంప్లీట్గా ఆక్యుపై అయ్యేటట్లు ఫుల్ విడ్త్, అంటే మన దగ్గర ఉన్న విడ్త్ ఎంతైతే ఉందో డివైస్ యొక్క విడ్త్, ఆ డివైస్ విడ్త్ మొత్తాన్ని ఆక్యుపై చేసేటట్లు ఒక కంటెంట్ని కనుక మనం ఫిల్ చేసామనుకో, అలా ఫిల్ చేసిన ఎలిమెంట్స్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏంటి, మన దగ్గర ఉన్న వెబ్సైట్లో ఏం చేసామంటే మన కంటెంట్ అనేది ఏం కావాలి, ఆ వెబ్సైట్ యొక్క టోటల్ విడ్త్ని తీసుకునేటట్లు కనుక మనం ఏదైనా ఒక ఎలిమెంట్ని కనుక ఫిల్ చేసామనుకో, దాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్ అని పిలుస్తారన్నమాట. అంటే ఏంటిది ఎగ్జాంపుల్ అంటే H1 అనే ఎలిమెంట్. H1 అంటే ఏమంటారు, మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్. అంటే మనం ఎప్పుడన్నా మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ రాసామనుకో, ఆ మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ ఏం చేస్తుందంటే మన యొక్క విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ మొత్తాన్ని కూడా ఫుల్ఫిల్ చేసేటట్లు మనం రాస్తాం అనమాట. ఈ మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంట్ కూడా ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్ అని తీసుకో. అలానే P అంటే ఏంటి, పారాగ్రాఫ్ ఎలిమెంట్. అంటే పారాగ్రాఫ్ అనే ఎలిమెంట్ అనేది కూడా ఏంటిదంటే ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్కి ఎగ్జాంపుల్. అలానే డివ్ అనే ఒక ఎలిమెంట్. డివ్ అనేది ఏంటి, కంటైనర్ కోసం రాస్తాం కదా, ఈ కంటైనర్ కోసం రాసిన ఎలిమెంట్ కూడా ఏంటంటే ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని గుర్తుపెట్టుకుంటే చాలు. ఇంకా మీకు అర్థం కావాలి అనుకో, ఇంకొక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. ఇక్కడ మీరు కనుక ఇక్కడ ఒక ఇమేజ్ అనేది చూస్తున్నారు. ఆ ఇమేజ్లో ఒక గ్రీన్ లైన్ అనేది ఉంది చూడు. అంటే మన దగ్గర ఉన్న వెబ్సైట్లో అవైలబుల్ విత్ ఎంతైతే ఉందో ఆ అవైలబుల్ అయ్యే విత్ మొత్తాన్ని కూడా మన యొక్క ఎలిమెంట్ కనుక ఆక్యుపై చేసిందనుకో, అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటారు. రెండో ఎగ్జాంపుల్ చూసారనుకో, అక్కడ పర్పుల్ అనే కలర్ ఉంది చూడు. ఆ పర్పుల్ కలర్ మొత్తం కూడా ఏమైందో చూడు, మన వెబ్సైట్లో అవైలబుల్ విత్ ఎంతైతే ఉందో అంత విత్ని ఆక్యుపై చేసేసిందా, అందుకొని ఆ ఎలిమెంట్ని కూడా ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని పిలుస్తారు. అలానే మరొక కంటైనర్ చూడు, ఒక బాక్స్ ఉంది. ఆ బాక్స్ లోపల ఆరెంజ్ అనే కలర్ ఉంది చూడు. ఆ బాక్స్ ఎంతైతే విడ్త్నే ఉందో ఆ విడ్త్ మొత్తాన్ని ఆక్యుపై చేసేటట్లు ఆరెంజ్ కలర్ ఉంది. అందుకని ఆ ఆరెంజ్ కలర్ను కూడా ఏమంటామంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్గా అచీవ్ చేస్తాం. కింద బ్లూ కలర్ కూడా ఏముందో చూడు, మన కంటైనర్ యొక్క విడ్త్ ఎంతైతే ఉందో ఆ విడ్త్ మొత్తాన్ని కూడా ఏం చేసిందంటే కంప్లీట్లీ ఆక్యుపై చేసింది. అందుకని దాన్ని కూడా ఏమంటారు బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఇంకా లిటరల్లీ చెప్పాలి అంటే, ఇంకా కరెక్ట్గా చెప్పాలి, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అనేది ఎలా గుర్తుపెట్టుకోవాలంటే, ఏదైనా ఒక HTML రాసేటప్పుడు ఆ HTML ఎలిమెంట్ని అరేంజ్ చేసిన తర్వాత మరొక HTML ఎలిమెంట్ని అరేంజ్ చేశాను అనుకో, పక్క పక్కనే రాకుండా మరొక లైన్లో కనుక ఎలిమెంట్ కనుక ఫామ్ అయ్యి వచ్చిందనుకో, అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే, ఏదైనా ఒక HTML ఎలిమెంట్ని అరేంజ్ చేసినప్పుడు ఒకే లైన్లో ఒక ఎలిమెంట్ మాత్రమే అరేంజ్ అయ్యి, రెండొక లైన్లో రెండొక ఎలిమెంట్ మాత్రమే అరేంజ్ అవుతా వచ్చినాయి అనుకో, పక్క పక్కన కాకుండా వర్టికల్గా కనుక అరేంజ్ అవుతా ఉన్నాయి అనుకో, అలా అరేంజ్ అయిన ప్రతిదాన్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అంటే ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. అర్థమైందా ఇదంతా కూడా? ఓకే దెన్. ఇక్కడ నేనేం చేస్తున్నానంటే, ఇక్కడికి వచ్చేసి నేనేం చేస్తున్నానంటే ఈ కంటైనర్, ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇవన్నీ అర్థం చేసుకోవాలి కాబట్టి దానికోసం ఏం చేస్తుందంటే ఈ కోడ్ మొత్తాన్ని కూడా ఏం చేస్తుందంటే కాపీ చేసుకొని కూసేపు పక్కన పెట్టుకుందాం. ఎందుకంటే మనం ఈ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ ఇవన్నీ అర్థం కాకుండా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్ళలేం. అందుకని ఈ కోడ్ మొత్తాన్ని నేనేం చేసుకున్నానంటే కాపీ చేసేసుకొని నేనేం చేసినంటే కట్ చేసేసుకొని మన దగ్గర ఉన్న నోట్ ప్యాడ్ ఉంది కదా, ఆ నోట్ ప్యాడ్లో కూసేపు సేవ్ చేసుకుందాం. ఎందుకంటే నెక్స్ట్ పార్ట్ ఆఫ్ డెవలప్మెంట్ అర్థం కావాలి అంటే ఆ బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏంది, రిమైనింగ్ ద థింగ్స్ అంటే ఏందో తెలియకుండా మనం ఏ పని చేయలేమన్నమాట. అందుకోసం మనం ఈ పార్ట్ని అర్థం చేసుకోవడానికి ట్రై చేద్దాం. బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అంటే ఏందో చూస్తున్నాం. ఇప్పుడు మన కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చాను. ఈ కోడ్ ప్లే గ్రౌండ్కి వచ్చేసి ఒక హెడ్డింగ్ అనే ఎలిమెంట్ని క్రియేట్ చేశాను. రన్ కోడ్ చేద్దాం.
అంటే ఏదైనా ఒక ఎలిమెంట్ని అరేంజ్ చేసేటప్పుడు ఆ ఎలిమెంట్ కోసం మనం ఒక సింటాక్ రాస్తే ఆ సింటాక్ అనేది వరుసగా రాకుండా నెక్స్ట్ ఫర్దర్ ద లైన్ని ఫామ్ చేసుకొని కనుక వచ్చిందనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే ఏమని పిలుస్తారు? బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటే ఏమర్థమైంది? మనం ఒక ఎలిమెంట్ని కనుక అరేంజ్ చేసినప్పుడు ఆ ఎలిమెంట్ ఏం చేసిందంటే ఒక సపరేట్గా ఒక లైన్ని కనుక ఫామ్ చేసిందనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏమంటారంటే బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఇంకా ఈజీగా చెప్పాలి అంటే మన దగ్గర అవైలబుల్ విడ్త్ ఎంతైతే ఉందో ఆ అవైలబుల్ విడ్త్ మొత్తాన్ని కూడా మన యొక్క ఎలిమెంట్ కనుక ఆక్యుపై చేసిందనుకో దాన్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఎవరికన్నా డౌట్ ఉందా? ఎగ్జాంపుల్ ఏంటంటే మెయిన్ హెడ్డింగ్ అనే ఎలిమెంటు, పారాగ్రాఫ్ అనే ఎలిమెంటు, ఒక డివ్ అనే ట్యాగ్తో ఉన్న కంటైనర్ అనేవన్నీ కూడా ఏంటి అంటే బ్లాక్ లెవెల్ ఆఫ్ ద ఎలిమెంట్స్ కి బెస్ట్ ఎగ్జాంపుల్ గా చెప్తాం అనమాట. ఓకేనా? ఎనీబడి హ్యావ్ ఎనీ డౌట్స్? నో సార్. ఎవరికన్నా డౌట్ ఉందా? డైరెక్ట్గా నెక్స్ట్ పార్ట్లోకి వెళ్దాం. అంటే మీరందరూ ఇప్పుడు ఏం చెప్పాలి? H1 అనేది ఒక బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని చెప్పుకోవాలన్నమాట. ఓకే, ఇప్పుడు నేనేం చేశానంటే అది అర్థం చేసుకోవడానికి మీకు ఒక ఎగ్జాంపుల్ ద్వారా చేశాను. ఈడేం చేశాడంటే వేరొక ఎగ్జాంపుల్ ద్వారా ఇచ్చాడనమాట. ఏమని ఇచ్చాడంటే H1 అనే ట్యాగ్ తీసుకొని ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఒక కంటెంట్ తీసుకున్నాడు. తర్వాత దాని కింద పారాగ్రాఫ్ ఏమని ఇచ్చాడంటే ద తాజ్ మహల్ ఈజ్ వన్ ఆఫ్ ద 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అని ఇచ్చాడనమాట. అంటే ఈ ఎలిమెంట్స్ పారాగ్రాఫ్ తీసుకున్నాడు. వాటిల్లో ఏం చేశాడంటే ప్రతి ఎలిమెంట్ని క్రియేట్ చేసిన తర్వాత ఏమైంది? ప్రతి ఎలిమెంట్ కూడా ఏమైంది? సపరేట్ లైన్ అనేది ఫామ్ చేసింది కాబట్టి అందుకొని హెడ్డింగ్ అనేదాన్ని పారాగ్రాఫ్ అనే వాటిని ఏమనుకున్నామంటే ఎలిమెంట్స్ అని తీసుకున్నాను. ఇక్కడ దాకా పీపీటీలో వాడేమన్నా కొంచెం ఎక్కువ మ్యాటర్ రాశాడు, నేనేమన్నా కొంచెం తక్కువ మ్యాటర్తో కంప్లీట్ చేశాను. ఓకే, దెర్ ఈజ్ నో ఇష్యూ. ఓకే, నెక్స్ట్ పార్ట్ ఏందో చూద్దాం. నెక్స్ట్ ఏంది? ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్ అంటే ఏందో చూద్దాం. అంటే మన దగ్గర ఉన్న HTML ఎలిమెంట్స్ అన్నీ కూడా ఎన్ని రకాలని చెప్పాను? 2 టైప్స్లో ఉంటాయి అని చెప్పాను. ఒకటి బ్లాక్ లెవెల్ ఎలిమెంట్ అని, రెండో దాన్ని ఏమంటారు? ఇన్ లైన్ ఎలిమెంట్ అని పిలుస్తారు. ఇన్ లైన్ ఎలిమెంట్ అంటే ఏంటిదంటే మన దగ్గర ఒక అవైలబుల్ విడ్త్ ఉంది. ఆ అవైలబుల్ అయ్యే విడ్త్ మొత్తాన్ని ఆక్యుపై చేసుకోకుండా మన యొక్క ఎలిమెంట్కి ఎంతైతే విడ్త్ కావాలో అంత విడ్త్నే తీసుకొని తర్వాత మిగతా ఎలిమెంట్స్ అనేది అరేంజ్ అవుతా ఉంటే దానిని ఏమంటారు అంటే దాన్ని ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. అంటే అవైలబుల్ అయ్యే విడ్త్ చాలా ఉంది, కానీ మన ఎలిమెంట్కి ఎంతైతే అవసరమో అంత విడ్త్ని మాత్రమే మనం తీసుకొని రిమైనింగ్ విడ్త్ని మనం ఇగ్నోర్ కనుక చేసుకున్నాం అనుకో అలాంటి ఎలిమెంట్స్ని ఏం చేస్తారు? ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఏదైనా ఒక ఎలిమెంట్ని కనుక క్రియేట్ చేసామనుకో ఆ ఎలిమెంట్ అనేది ఏమవుతుందంటే ఒకే న్యూ కాలంని తీసుకోకుండా దాని పక్కనే కంటిన్యూస్ గనక ఫామ్ అవుతా ఉందనుకో ఆ అవైలబుల్ విడ్త్ని ఆక్యుపై చేసుకొని అలాంటి ఎలిమెంట్స్ని ఏమని పిలుస్తారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఏదైనా ఒక మ్యాటర్ రాసామనుకో మ్యాటర్ రాయంగానే నెక్స్ట్ లైన్లోకి వచ్చేసి కనుక ఫామ్ అయిందనుకో అలాంటి ఎలిమెంట్ని బ్లాక్ లెవెల్ ఎలిమెంట్స్ అంటారు. ఏదైనా ఎలిమెంట్స్ రాసేటప్పుడు ఒకదాని పక్కన మరి ఇంకొకటి, దాని పక్కన ఇంకొకటి, దాని పక్కన ఇంకొకటి అరేంజ్ అవుతా గనక వచ్చినాయి అనుకో అలాంటి వాటిని ఏమంటారంటే ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్ అని పిలుస్తారు. ఈ ఇన్ లైన్ ఆఫ్ ద ఎలిమెంట్స్కి ఎగ్జాంపుల్స్ అనేది ఏంటి అంటే ఇక్కడ కనుక మీరు చూసారనుకో కొన్ని ఎగ్జాంపుల్స్ అనేది తర్వాత సెషన్లో నేర్చుకుందాం. ఎందుకంటే దానికోసం మళ్ళీ ఇంకొంచెం వర్క్ అనేది ఉందన్నమాట. ఓకేనా? ఎవరికన్నా డౌట్స్ ఉన్నాయా? సార్, అందరికీ అర్థమైనట్టేనా ఈరోజు సెషన్? ఇంకా ఏమన్నా డౌట్స్ ఉన్నాయా చెప్పండి. ప్రతిరోజు ఇంకా మీ చేత చేయించడం అనేది జరిగిద్ది అనమాట ఇంకా. ఓకేనా? ఓకే, అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ హ్యావ్ ఎ గ్రేట్ డే అండ్ బై బై.